ఓకేనా? అయిందా? ఓకే, ఎగ్జాంపుల్గా మీన్స్ ఈడ ఒక ప్యాడ్ ఇచ్చింది. చూడు ఎంత దీంట్లో ఏం రిజల్ట్ చూపిస్తాను. ఓకేనా? ఇదే బ్లడ్ అనుకోండి మేబీ. ఓకేనా? 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 రెండు దాంట్లో వాటర్ పోసిన మినిమం, అవునా కదా? ఇది బయట ప్రోడక్ట్, అవునా కదా? దీంట్లో నేను వాటర్ ఏం పోయలేదు కదా? వాటర్ వస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? 1 minute 1 minute ఆగు. ఓకేనా? ఇప్పుడు ఈ చేతిలో లేదు, అవునా? ఎగ్జాంపుల్గా మీ చేతిలో లేదు, ఎక్కువ వాటర్ పోసేసిన 1 minute ఆగు. ఇది ముట్టుకో. బ్రదర్, రాత్రి ఎవరో చూస్తున్నారు కదా? అర్థమైందా? రియాలిటీ ఇప్పుడే చూపిస్తున్నాను మీకు. ఇది ఒక అమ్మాయి వాడేది వస్తువు, ఓకేనా? అది ఇప్పుడు నేను పిండుతాను. ఇంట్లో ఏమైంది? బయట ఏమొచ్చింది? జల్లు వచ్చిందా లేదా? ఎగ్జాంపుల్ బీ బిలీవర్స్ ప్రోడక్ట్. ఇది ఫ్యాక్ట్ ఏముందంటే దీంట్లో ఒకటి ఉంటుంది మీన్స్ ఇది బ్లూ కనిపిస్తుందా? వాటర్ పోయంగానే మీన్స్ ఒక 12 million మీన్స్ డ్రాప్స్ ఏమైనా బ్లడ్ పోయిందంటే ఆటోమేటిక్గా ఈ ప్యాడ్ ఏం చేస్తుందంటే జెల్ అవుతుంది. మీకు ఈ యాడ్లో ఇస్తారు ఫ్రీడమ్గా ఉంటుందని, అవునా కదా? కానీ ఈ యాడ్లో ఈ బ్లడ్ ఏమవుతుందంటే ఆడే నిలబడుతుంది. ఈ రోజు ఎంతో అమ్మాయిలు బయట వేసుకుని వచ్చిన తర్వాత బ్లడ్ ఎట్లాగే పోతుంటుంది. 8 hours ఒక అమ్మాయి ఎంప్లాయీగా బయట పోతే దాన్ని ఇంకా ఏం చేసుకోవాలా? మార్చుకోవాలా. కానీ బీ బిలియన్ ప్రోడక్ట్ ఉంది కదా, 48 hours ఏమన్నా వేసుకోకుండా ఒక స్మెల్ రాదు, ఏమేం రాదు. దానివల్లనే ఇది క్యాన్సరు, అస్తమా, హెల్తీగా ఉంటారు, ఫిట్నెస్గా ఉంటారు. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని నుంచి ఏం లాభం లేదు. దీని నుంచి ఉత్త క్యాన్సర్ తప్పితే దీన్ని ఏం రాదు. అర్థమైందా? కంపెనీ ప్రోడక్ట్ క్వాంటిటీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ప్రోడక్ట్ని వాడండి. ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను కదా, అది కూడా ఉంది కదా. ఇది మీకు కాస్ట్లీ కదా, యాడ్ ఇచ్చిందే కదా. ఇది యాడ్ ఇచ్చింది ఎవరు లేదు కదా. మేము డైరెక్ట్లో యాడ్ ఇచ్చింది ఏం లేదు. అందుకే ప్రజలకి ప్రాక్టికల్గా చూపించాలా. ఫస్ట్ మీ దగ్గర ఎవరు కస్టమర్ వచ్చే వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించండి. దీంట్లో ఇంత పవర్ ఉంది, అర్థమవుతుందా? దీంట్లో ఏం లేదు భయ్యా, దీంట్లో ఒకే యాడ్ ఉంది. దీంట్లో ఏం లేదంటే ఓన్లీ కవర్ వేసినారు తప్పించి ఇంకేం లేదు. జెల్ యాడ్ ఉంది, యాడ్ ఉంది, జెల్ యాడ్ ఉంది. పట్టాలే మీన్స్ ఒక స్కిన్లో కవర్ వేసినారు. థింక్ చేయండి, ఆటోమేటిక్ దాంట్లో ఒక డ్రాప్ పోతుంది, జెల్ అయిపోతుంది. దీనికి ఇంత పవర్ లేదు. దీన్ని యూజ్ చేసొద్దండి. బయట ఎన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, ఒకవేళ ఈ వీడియో ఏమైనా షేర్ అయితే ఆటోమేటిక్ ప్యాడ్ ఉంది కదా, ఆటోమేటిక్ పడిపోతుంది. ఏమేమి అర్థమవుతుందా లేదా? ఓకేనా? క్లారిటీనా? ఈ ప్యాడ్ గురించి నీట్గా రాసుకోండి. మీన్స్ ఆ ప్యాడ్ గురించి నేను కూడా ప్యాడ్ చదవలే. ఎగ్జాంపుల్గా నేను స్టడీ చేసిన అంతే. నేను నైట్ కూర్చొని ప్రాక్టికల్ స్టడీ చేసి నేను చూపించిన. ఎగ్జాంపుల్గా ఇది ఒకటే చూపించిన, ఇప్పుడు చేపించిన. దీంట్లో చూసినారు లేదా వాటర్ ఎంత వస్తున్నది? పోయిన వాటర్ ఈడే ఉంది, అవును కదా? దీంట్లో మీన్స్ ఇది ఏ కవర్ అయిన తర్వాత కొంచెం కొంచెం జెల్ అవ్వచ్చు. అంటే ఇది ఎట్లా ఆపుతుందంటే బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదంతా కవర్ ఇచ్చి ఉంటాడు. అవునా? ఈ కవర్ మెల్లమెల్లగా ఫోల్డ్ అయ్యాక ఏమవుతుందంటే బట్టలో పోతుంటుంది బ్లడ్. కానీ బీబిలియర్ ప్రోడక్ట్ ఉంది కదమ్మా, అది కాదు. బీబిలియర్ ప్రోడక్ట్ ఉంది కదా, ఎటువంటి ఏముంది కవర్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు కవర్ లేదంటే దీని వెనకాల బేబీ కాటన్ వేసినారు. అన్ని కాటన్స్ ఉన్నాయి. ఇది ఒక స్టిక్కర్ ఉంది బట్టలు, దాని తర్వాత కవరే లేదు. దీంట్లో ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ యాడ్ ఉంటుంది, జర్మన్ నుంచి వస్తుంది. మీన్స్ దీని కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉందంటే ఆ ప్రోడక్ట్ దీంట్లో పోస్తారు. క్యాన్సర్ రాకూడదు, అస్తమా రాకూడదు, మీన్స్ డెలివరీ నార్మల్ అవ్వాలా, మంచి ఫిజికల్గా ఉండాలా. ఎంతో అమ్మాయిలు మీన్స్తో బ్లీడింగ్ అయిన తర్వాత కడుపు పట్టుకుంటారు కదా, రీజన్ ఏమంటే ఆ బ్లడ్ ఉంది కదా, సర్క్యులేషన్ అయ్యి ఆడే అవుతుంది. మీకు తెలియదు, అది వేసుకున్నారు, ఆ ముగిసిపోయారు. దీని నుంచి ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే ఒక మంచి ప్రాణం పోయేలాగా స్థితిలో కూడా ఉంటుంది. అది మనకు తెలియదు. ఓకే, 14 సంవత్సరం లేడీ నుంచి పట్టుకొని
30 years నాటి వరకు ఇదే యూజ్ చేస్తారు ఈ మా మధ్యలో. కానీ అది ప్రాడక్ట్ ఎందుకు యూజ్ చేయాలా, దేనికోసం యూజ్ చేయాలా పర్టికులర్గా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. దయచేసి చెప్తున్నాను, అందులో ప్రాడక్ట్ ఉన్నాయి, కావాలంటే ఇదే కొనుక్కోండి షాపింగ్లో. అర్థమవుతుందా? ఫినిష్ రేపు